దేవాలయాల ద్వారా వస్తున్న సొమ్ములో కొంతైనా కాశీ రామేశ్వరం ఇలాంటి యాత్రలకు పేద హిందువులకు ఇచ్చారా? ఎందుకు ఇవ్వట్లేదు? ఇది హిందూ ఆగ్రహం రెచ్చగొట్టే విధానం కాదా? మైనారిటీలకే ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మెజారిటీగా ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టా కాదా? మీరేమనుకుంటున్నారు ఆయన ప్రశ్నపై? ఇక 4వది, హిందువులపై విద్యా వివక్ష. విద్యా హక్కు చట్టం కింద హిందూ పాఠశాలలు మైనారిటీలకు 25% సీట్లు రిజర్వ్ చేయాలి. కానీ ముస్లిం మరియు క్రిస్టియన్ సంస్థలకు ఈ నిబంధన నుండి మినహాయింపు. వేలాది హిందూ పాఠశాలను మూసివేయవలసి వచ్చింది. కానీ హిందూ పిల్లలు ఇప్పుడు హిందూయేతర సంస్థల్లో చదువుతున్నారు. ఇది మత మార్పిడులను ప్రోత్సహించడం కాదా? సుప్రీంకోర్టుకి వన్ సైడ్ రూల్ ఎందుకు కనబడదు చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రశ్నించినంత ధైర్యంగా ప్రశ్నించే దమ్ము మనలో చాలా మందికి లేదు. ఎందుకు సుప్రీంకోర్టు ఈ వన్ సైడ్ రూల్ ఎందుకు కనబడదు? ఎందుకు?